Once upon a time, there was a king. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. కొత్త క్యారెక్టర్ ఏమైనా ట్రై చేస్తున్నాడా ఏంటి, లేదంటే ఏదైనా మూవీలో ప్రయోగం చేస్తున్నాడా అంటే నో అనే చెప్పాలి. మరి కొత్త అవతారం ఏంటి అంటారా? అది తెలియాలి అంటే ఈ స్టోరీ చూసేయండి మరి. And the king had a beautiful daughter named Tara. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో న్యాచురల్ స్టార్ నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆపై వరుస ప్రాజెక్టులతో బిజీగానే ఉన్నాడు. దసరాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నాని హాయ్ నాన్నతో హిట్ కంటిన్యూ చేశాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే హీరోగా నటిస్తూ బిజీగా ఉన్న నాని రైటర్ గా మారాడట. తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్లో హిట్ 1, హిట్ 2ని తెరకెక్కించిన నాని ఇప్పుడు హిట్ 3 కోసం కలం పట్టారట. ఈ మూవీలో నాని నటించబోతున్నట్లు హిట్ 2 క్లైమాక్స్లో క్లారిటీ ఇచ్చేశారు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్గా కనిపించబోతున్నట్లు చెప్పారు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ మూవీకి శైలేష్ కల్లు దర్శకుడు. దీనికి కథ, స్క్రీన్ ప్లే నాని అందించనున్నారు అని టాక్. ఇప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్గా అనుభవం ఉన్న నాని హిట్ 3తో రైటర్గా మారుతున్నాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో విలన్గా నటిస్తున్న ఎస్జే సూర్య స్పెషల్ వీడియో రిలీజ్ చేసి మూవీపై మరింత బజ్ పెంచారు. ఇందులో నాని ప్రియాంక మోహన్ను శ్రీకృష్ణుడు సత్యభామతో పోలుస్తూ, ఎస్జే సూర్యను రాక్షసుడితో పోల్చుతూ వీడియో సాగింది. ఇందులో ఎస్జే సూర్య క్రూరమైన పోలీస్ ఆఫీసర్గా నటించాడు. ఆగస్టు 29న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ మూవీ తర్వాత నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో మరో ప్రాజెక్ట్కు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్తో డెవలప్ చేసే బిజీలో ఉన్నాడు. ఈలోగా నాని సరిపోదా శనివారం పూర్తి చేసుకొని హిట్ 3 సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అందుకే కలం పట్టాడట. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని ఒక్కో అడుగు కష్టపడి ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాని అనుకోకుండా అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ మూవీలో నటనతో మెప్పించిన నాని తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్నాడు. హీరోగా ప్రతి సినిమాలో నటనలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పరచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. దసరాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నాని హీరోగా ఉన్న టైంలో రైటర్గాను ట్రై చేస్తున్నాడు. మరి హిట్ 3 ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. మిస్ యష్న, కొంచెం నా కూతురుతో ప్రైవేట్గా మాట్లాడచ్చా? ప్లీజ్ గో హెడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.